రే, నా భుజం మీద పిడిగుద్దులు గుద్ది ఇప్పుడు మళ్ళీ వచ్చి సానుభూతి చూపిస్తున్నావా? చిచి, నేను పిడిగుద్దులు గుద్దడం ఏంటి బాసు? కండలు బాగున్నాయి కదా అని ముచ్చటపడి చిన్నగా ఇలా పిడికితో అలా తట్టానంతే. దేవుడా, అయ్యో, అబ్బా! ఇదిగోండి, మరింత ఓవరాక్షన్ చేయకూడదు. నేను జస్ట్ తాకాను, దానికే ఇంత. రే, నిన్ను చంపేస్తాను చెప్తున్నా. నన్ను చంపేస్తానని చెప్పి మీరేడుస్తున్నారండి బాసు? రే, నీకు దండం పెడతాన్రా, వెళ్ళరా ఇక్కడి నుంచి. అసలే నా పరిస్థితి బాలేదు. బాసు, ఏదైనా ఉంటే నాతో చెప్పుకోండి. సాటి మగాన్ని మీ కష్టం తీరుస్తాను. నువ్వేమీ తీర్చక్కర్లేదు, వెళ్ళరా ఇక్కడి నుంచి. అలాంటి ఎలా బాసు? మీ ప్రాబ్లం అంటే అర్థమైపోయిందిలే. నీకేం అర్థమైందిరా? మీకు భుజం మీద సెగ్గడలేసింది, అవునా? రే, అదేం కాదురా బాసు. ఇలాంటి వాటికి మొహమాట పడకూడదు. మీ అదృష్టం బాగుంది కాబట్టి సెగ్గడ్డ భుజం మీద వచ్చింది. అదే ఆ సెగ్గడ్డ మీ తొడలో వచ్చుంటే మీ నడక ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? రే, చంపేస్తా నేను. పోరా ఇక్కడి నుంచి, పో. బాసు, సెగ్గడ్డ లేసినప్పుడు ఇలాగే చిరాగ్గా ఉంటుంది. చిరాకు పడితే సెగ్గడ్డ తగ్గుద్దా చెప్పండి? నేను మీకు బ్రహ్మాండమైన వంటింటి చిట్కా చెప్తా. వెల్లుల్లిపాయ ఉంది చూశారు? వెల్లుల్లిపాయని తీసుకొని ఎర్రమట్టి మీద బాగా ఆ వెల్లుల్లిపాయని పేస్ట్లో రుద్దేసి ఆ పేస్ట్ తీసి సెగ్గడ్డ చుట్టూ పూసారనుకోండి, దెబ్బకి ఫాట్మని పేలిపోతుంది, నొప్పిపోతుంది. ఉండండి, నే వెళ్ళి ఎర్రమట్టి వెల్లుల్లిపాయ తీసుకొస్తాను. రే, నువ్వు ఆగరా. రే, నాకు సెగ్గడ్డ లేదు, గడిద గుడ్డు లేదు. నువ్వు పిచ్చి పిచ్చి చిట్కాలన్నీ నా మీద ప్రయత్నించుకో. నా ప్రాబ్లం వేరేరా. వేరే ప్రాబ్లమా? ఏంటి బస్ అది? నీకెందుకురా ఇవి? నోరు మూసుకుని వెళ్ళు. దీనికింతకింత పగ తీర్చుకోకుండా వదలకూడదు. ఏంటి బస్సు, ఏదో పగ అంటున్నారు? రే, అదేం లేదు, వెళ్ళు. పొద్దున బాస్ వచ్చినప్పుడే బాస్ మొహం ఏడుస్తూ బాస్ రెడీ ఏమో ముసముసలు నవ్వుడు నవ్వుతున్నప్పుడే డౌట్ వచ్చింది. ఆ డౌట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. అసలు ప్రాబ్లం ఏంటో బాస్ రెడీని అడిగి ఆరా తీయాలి. ఓకే బాసు, యూ రిలాక్స్. మేడం చెప్పండి అన్నయ్య. ఏంటి మేడం, బాస్ భుజాన్ని తడుముకుంటూ తెగ బాధపడిపోతున్నారు? ఏమైందేంటి? అదేం లేదులే అన్నయ్య. అదేం లేదని మీరు మాట దాటిస్తున్నప్పుడే ఏదో ఉందని క్లియర్గా అర్థమవుతుంది. చెప్పమ్మా, ఏమైంది? అన్నయ్య, అది కార్లో వస్తుంటే పెన్ తీసుకొని ఆయన భుజం మీద పచక్కని పొడిచేశాను. ఏంటి, పెన్ను తీసుకుని పొడి చేశారా? అవునన్నయ్య. ప్లీజ్ ముందా పెట్టి అక్కడ పెట్టేసేయమ్మా. ఇంత వైలెంట్ అయిపోయామేంటమ్మా? పెళ్లి కాకముందేమో అరచేతిలో శూలం పొడిచావు, ఇప్పుడు పెంచ పొడుస్తున్నావా? పెళ్లి కాకముందంటే పర్వాలేదు, కనీసం పెళ్ళైన తర్వాత ఇలాంటి ఆయుధాలు వాడటం తగ్గిస్తే బెటరేమో. అమ్మా మదమ్మ, మీరు ప్రతిరోజు కాస్త పువ్వుల్ని సీతాకొక చిలుకని చూస్తూ ఉండండి. మరీ ఇంత వైలెన్స్ పలికిరాదు. మీరు ఊరుకోండి అన్నయ్య. నేనేదో కావాలని పొడుచున్నట్టు అనుకోకుండా అలా జరిగిపోయిందంతే. అనుకోకుండా జరగడానికి ఇదేమైనా యాక్సిడెంటా అమ్మా? నేనేం చేయను, ఆయనే నాకంత కోపం తెప్పించారు. మరి మీకు అంత కోపం రావడానికి కారణమేంటో? ఆయన శాండ్విచ్ లో వెజిటేబుల్స్ మొత్తం తీసేసి పచ్చిమిర్చీలు ఫిలప్ చేసి నాతో బలవంతంగా తినిపించారు. దుర్మార్గుడు, పచ్చిమిర్చి శాండ్విచ్ మీతో తినిపించాడా? ఆయన కూడా ఊరికేం తినిపించలేదులే. ఆయన పొద్దున యోగా చేస్తుంటే వేడి వేడి టీ తీసుకెళ్లి ఆయన కాళ్ళ మీద పెట్టా. ఆహా, మీరు మామూలు కాదు తల్లి. అంటే నేను ఉత్తునే వేడి టీ తీసుకెళ్లి పెట్టలేదు, ఆయనే అలా టీ పెట్టేలా చేశారు. టీ పెట్టాలంటే స్టవ్ మీద పెట్టాలి తప్ప అలా కాళ్ళ మీద పెట్టకూడదు కదమ్మా. పోండనయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోరు. నేనిదేం కావాలని చేయలేదు, ఏదో అలా అలా జరిగిపోయిందంతే. అలా జరిగిపోయిందా? కానీ పాపం బాసు గదిలో కూర్చుని విలువలా ఏడుస్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళి కాస్త ఓదార్చు. అయ్యో పాపం, ఏమిటో ఆయన్ని అలా పొడి చేశాను. అమ్మా, దయచేసి ఆ పెన్ను అక్కడ పెట్టేసి వెళ్ళమ్మా. అలాగే అన్నయ్య. అమ్మయ్యా,
ఆడాళ్ళకి పెన్ను కూడా ఆయుధమైపోయిందిరా బాబు. ఇలాంటి విషయాలు సంపకు తెలియకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే రేపు మనకు ఒళ్ళంతా పంచర్ అయిపోయింటుంది. హాయ్ బ్రదర్, మీరు? హాయ్ బ్రో, మా బ్రదరే పంపించాడు. నా పేరు రుద్ర. ఏంటి సడన్గా మళ్ళీ మేం గుర్తొచ్చాం? ఏం లేదు బ్రదర్, మళ్ళీ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి బ్రదరు, మీరు ఎలాంటి వ్యాపారం చేయడం ఏంటి? మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట కదా, ఏదో భారీగా లక్షలు సంపాదిస్తారంట కదా. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఈ బిజినెస్ చేస్తానంటున్నారు? బ్రదర్, మొన్న మీ వాళ్ళు అడిగినప్పుడు ఏదో మూడ్ ఆఫ్లో ఉండి అలా మాట్లాడాను, అదేం పట్టించుకోకండి. అది మోడ్ ఆఫ్లో ఉండి తిట్టినట్లేదు బ్రదర్. ఏదో మీరు కోటేశ్వర్లు, మేం పనికిరాని వెధవలు అన్నట్టు తిట్టి మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ చూడడం కానీ చేయకూడదని వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ చేసి మరీ కలుస్తున్నారు. బ్రదర్, మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారా? ఏదో నేను పోలీసులకి దొరికిపోయానని ఫ్రస్ట్రేషన్, కోపము ఉండింది. దానివల్ల మళ్ళీ ఈ బిజినెస్ చేయకూడదు అనుకున్నాను. కానీ రిస్క్ లేకుండా ఏం చేయలేం కదా బ్రదర్, అందుకనే మళ్ళీ రిస్క్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. బ్రదరు, ఆల్రెడీ నీ మీద ఒక కేసు ఉందంట. పోలీసులు నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. రిస్క్ అయిపోద్దేమో, ఆలోచించుకో. చిచి, అసలు నేను వేరే బిజినెస్ చేస్తున్నాను, దాని జోలికి వెళ్ళట్లేదని అర్థమయ్యి వాళ్ళు అదే నమ్మకంలో ఉన్నారు. నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని మీకు నాకు తప్ప వేరే ఎవరికి తెలుస్తుంది? బ్రదర్, పోలీసులకు అనుమానం వచ్చే ప్రసక్తే లేదు. నేను చూసుకుంటాను బ్రదర్. సరే, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లో మా పేర్లు బయటికి రావడానికి వీల్లేదు. నీకు తెలుసో లేదో, మేము చూడ్డానికి ఒక గ్రూపులా కనిపిస్తున్నా ఇది ఒక పెద్ద చైన్ రాకెట్. ఏమాత్రం తేడా జరిగి మా పేరు గనక బయటికి వచ్చిందనుకో, ఆ తర్వాత దాని పరిణామాలు మామూలుగా ఉండవు. మాకంటూ ప్రమాదం జరిగిందనుకో, ప్రాణాలు తీయడానికి కూడా మా గ్యాంగ్ వెనకాడరు. ముందే చెప్తున్నాను. బాసు, మరీ భయపెట్టకు బాసు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? జాగ్రత్తగానే ఉంటాను. అసలు నేను పోలీసుల చేతికి చిక్కితేనే కదా మీ పేర్లు చెప్పడానికి. నువ్వు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పోలీసులు నీ మీద అనుమానం లేని రోజుల్లోనే నువ్వు పోలీసులకి చిక్కావు. మరి ఇప్పుడు నువ్వు పోలీసుల దృష్టిలో ఉన్నావు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు బ్రదరు. అప్పుడు కూడా నేను ఈజీగా తప్పించుకొని ఉండగలను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అదంతా పెద్ద కథలే బ్రదర్, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు? సరే, ఒక 5 డెలివరీలు ఉన్నాయి, చేస్తావా? చేస్తాను బ్రదర్. సరే. బ్రదర్, లొకేషన్ షేర్ చేస్తావా? చేశాను చూడు. ఓకే బ్రదర్. జాగ్రత్తగా పెట్టు. 5 ప్లేసుల్లో డెలివరీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఓకే బ్రదర్, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. చెప్పరా. అక్క, శుభవార్త. ఆ ప్రణయ్గాడు ఎలకబోన్లో పడ్డట్టు కరెక్ట్గా మనం అనుకున్నట్టు ట్రాప్లో ఇరుక్కున్నాడు. వాడు వెళ్ళి పొట్లం వ్యాపారం చేస్తానని మనం ఏర్పాటు చేసిన వాడిని కలిశాడు. శభాష్రా, సరైన సమయంలో శుభవార్త చెప్పాం. వాడు వెళ్ళి సరైన సమయంలోనే చిక్కాడు. వాడికి ఎప్పుడు పొట్లాలు అందిస్తారో, వాడు ఎప్పుడు తీసుకెళ్తాడో
మొత్తం కరెక్ట్గా ఫాలో అప్ చెయ్యి. దానికి తగ్గట్టే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, వాడిని పట్టుకోవడం అన్నీ పకడ్బందీగా జరగాలి. అవన్నీ ఆల్రెడీ నేను వాళ్ళ క్లియర్గా చెప్పేశానక్క. అన్నీ అయిపోతాయి. జాగ్రత్తరా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మిస్ అవదక్క, ఖచ్చితంగా పట్టించేద్దాం. ఓకే. ఏంటి దేవకి, ఆ ప్రణయ్గాడు చిక్కేలా ఉన్నాడా? అవునమ్మా, వాడు వెళ్ళి ఆ పొట్లం వ్యాపారం చేసేవాడిని కలిశాడట. అన్నయ్య, కాస్త పక్కకు జరగండి. ఏయ్, ఏంటిది? నా మొదటి నెల జీతం. మీరు వేసిన సాలరీ మెసేజ్ రూపంలో అంకెల్లో ఉంటే అసలు డబ్బులు వచ్చిన ఫీలింగే ఉండట్లేదు. అందుకనే మొత్తం క్యాష్ చేసి తీసుకొచ్చాను. నా తొలి నెల జీతాన్ని బాస్ చేతుల మీదుగా అందుకుంటే నాకది జీవితాంతం ఒక మంచి మెమరీగా ఉంటుంది. నన్ను ఆశీర్వదించి ఆ జీతాన్ని నా చేతికివ్వండి. అతి వినయం దూర్త లక్షణం. అయ్యో రామా, ఇది అతి వినయం కాదండి, సవినయంగా మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. నేను భక్తితోనే మీ పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాను. ఈ మస్కరాలేవి నా దగ్గరొద్దు. మరీ అన్యాయంగా మాట్లాడకండి బాసు. మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటుంటే దాన్ని మస్కరాలంటారా? దయచేసి ఆశీర్వదించి నా తొలి జీతం మీ చేతుల ద్వారా నాకివ్వండి ప్లీజ్. ఆ, లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాసు. మీరు కోపంలో మండుటెండలాగా ఉంటారు గాని నిజానికి మీరు మంచి కొండ. ఆ, మరీ ఇలా పొగడ్తలొద్దు. పొగుడుతలు కాదు బాసు, నిజం. నేను పండక్కి 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే ఆ అడ్వాన్స్ ఈ జీతంలో డిడక్ట్ చేస్తారేమో అని కంగారు పడ్డాను. కానీ డిడక్ట్ చేయకుండా ఫుల్ మంత్ శాలరీ ఇచ్చారు చూడండి. అందుకే మిమ్మల్ని మంచికొండ అన్నాను. మీరు మంచిలా కరిగిపోతారు. ఆహా, మీకు మంచుకోండేమో, నాకు మాత్రం గుదిబంట. ఏంటి బాసు, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి పంచు డైలాగులు చెప్పారు. ఇక్కడ మా జీతానికేమో పంచర్లు వేసేసి మేడం గారికి మాత్రం ఫుల్ శాలరీ ఇస్తారా? నేను పేరుకి పిఏ అయినా మీకు బానిసలా పడున్నారు. కానీ భార్యను ఒక రకంగా, పిఏను ఒక రకంగా చూస్తారనుకోలేదు. సారీ మేడం, నేను మీ మీద ఈర్ష్యతోని ఈ మాట మాట్లాడడం లేదు. బాస్ నాకు అన్యాయం చేశాడు. నా జీతం మొత్తం కోతలే. అసలు నా జీతం ఎంత వచ్చిందో తెలుసా? రే, ఎవరి వర్క్కి తగ్గట్టు వాళ్ళకి జీతం వస్తుంది. ఇప్పుడు అనవసరంగా బాస్ని బ్లేమ్ చేశావని 1000 రూపాయల ఫైన్ వేయాల్సి వస్తుంది. వద్దు తండ్రి. అమ్మా చెల్లెమ్మ, ఈ నెల నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు ఫుల్ శాలరీ వచ్చింది కదా, నాకు 50,000 చేబదులు ఇస్తారా? వచ్చే నెల ఇచ్చేస్తాను. సారీ అన్నయ్య, ఈ నెల నాకే చాలా ఖర్చులున్నాయి. అయినా మీరు బ్యాచులర్ కదా, మలాగా ఫ్యామిలీనా, మీకేం ఖర్చులుంటాయి? అన్నారు, మీరు కూడా ఆ మాట అనేశారు. బ్యాచులర్ గారిని, థూ. ఈ బ్యాచులర్ గారికి ఏం ఖర్చులు ఉంటాయా? ఒరే రూతరు, నీకు కావాల్సింది నీ బతికింది. ఊరుకోండి అన్నయ్య, నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వస్తే మధ్యలో మీరు ఏదో. ఆ? ఏమండి, ఇదిగోండి మీకు రావాల్సిన డబ్బులు. నాకు రావాల్సిన డబ్బులా? ఆ మీరు మర్చిపోయారేమో గాని అప్పు తీసుకున్న నేను మర్చిపోలేదు. మీ అవార్డ్ ఫంక్షన్ కి బెంగళూరు వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను కదా, ఆ డబ్బులన్నమాట ఈ 20,000. మీ అప్పు చెల్లుబాటైపోయింది, ఇదిగోండి. మొగుడు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అప్పు అంటావా?
నన్ను సొంత మొగుడు అనుకున్నావా, పక్కింటి మొగుడు అనుకున్నావా? ఛీ, ఊరుకోండి. ఏం మాటలవి? లేకపోతే నా డబ్బు తిరిగిచ్చి ఇన్సల్ట్ చేస్తావా? ఇది ఇన్సల్ట్ కాదండి. నేను గిఫ్ట్లు కొన్నది నేను నా సంపాదనతో ఇచ్చాననే తృప్తి కోసం. మీ డబ్బులొద్దు, తీసుకోండి. ఓకే, ఇప్పుడు నా డబ్బులు తిరిగిస్తున్నావా నువ్వు? ఇస్తున్నానుగా, తీసుకోండి. అయితే సరే. ఇదిగో, నీకివ్వాల్సిన డబ్బులు తీసుకో. ఇంకో 5,000 వేసిస్తున్నాను. ఇదేంటిది? ఏంటిది? నువ్వు సడన్ గా నాన్నని ఇలా అడుగుతావేంటి? అసలు నీలో ఇలాంటి ఆలోచన ఉందని కనీసం నాతో ఒక మాటనే చెప్పుండొచ్చు కదా. ముందే నీతో చెప్తే మీ నాన్నని అడగద్దు అంటావు, అందుకే చెప్పలేదు. ఏంటి, నేను వద్దంటానని తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నావా? అరే, తప్పేముంది ఇందులో? ఇందు ఒక ప్రయత్నం చేశాను, అయినా మీ నాన్నగారు అవేం కుదరవు అనేశారు కదా. తెలిసిన వాళ్ళు బంధువులే మనకి సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? కనీసం నేను ఆ సుధీర్ని గండం నుంచి బయటికి తీసుకొని వచ్చానన్న కన్సర్న్తోనైనా వాళ్ళు ఏదో రకంగా మనకి సహాయపడతారు. అది మావయ్య గారు అడిగితే కొంచెం బాగుంటుందనుకున్నాను. చూడండి, ఎవరికైనా ఏదైనా మనం సహాయం చేసినా, ఇంకేదైనా చేసినా మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడూ చేయకండి. ఇంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టండి. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఆలోచన చేయకండి. వ్యాపారం చేస్తున్నారు కదా, దాంతో సంపాదించి జాగ్రత్తగా పెట్టుకుని వేరే ఇంకేం వ్యాపారం స్టార్ట్ చేయాలో ఆలోచించండి. మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు ప్లీజ్. ఫోన్లో మునిగిపోయారా? ఆఫీస్లో ఉంటే ల్యాప్టాప్లోనూ పేపర్ పనుల్లోనూ మునిగిపోతారు. ఇంటికొచ్చాక కాసేపు రిలాక్స్డ్గా ఇంట్లో ఒక పిచ్చిదుంది, దాంతో పాటు కష్టం సుఖం పంచుకుందాం, సరదాగా కబుర్లు చెప్దామని ఉండదా? అసలు ఏమీ తెలీదు. ఆ ల్యాప్టాప్ని, ఫోన్ని, వాటిని పెళ్లి చేసుకోవాల్సింది. కరెక్టే. ల్యాప్టాప్నో మొబైల్నో పెళ్లి చేసుకునుంటే మన ఇష్టానికి ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఈ భార్య అనే క్యారెక్టర్ ఉంది చూసావు, నోరు విప్పితే ఆపడం ఎవ్వరి తరం కాదు. అంటే ఏంటి? నేను లోడా బాగుతానా నేనా? డౌట్ ఏంటి? ఇప్పుడు చేస్తుంది అదే కదా. దిస్ ఇస్ టూ మచ్. మీరు మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటున్నారు. కనీసం కుటుంబ విషయాలో, కష్ట సుఖాలో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. ప్రస్తుతానికి నేను సుఖంగానే ఉన్నాను. నీతో చెప్పుకోవడం మొదలు పెడితే నాకు కష్టాలు మొదలవుతాయి. నన్నిలా వదిలే తల్లి. అంటే ఏంటి? నాతో మాట్లాడడం కష్టమా? నాకు మాట్లాడడం కష్టం కాదు, నువ్వు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు కష్టం. ఓ పట్టాన ఆగవు కదా, ఎక్స్ప్రెస్ రైల్ లాగా కాదు, బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతూనే ఉంటావు. అవును. తమరు నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కదాన్నే వాగే అవసరం ఏముంది? తమరు మాట్లాడరు కాబట్టి నేను ఒక్కదాన్నే వాగుతూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఓ 4 కామెడీ సీన్లు చూసుకుందాం అనుకున్నాను. ఆ మాత్రం సుఖపడ్డం కూడా నీకిష్టం లేదా? ఎందుకు ఇలా చావగొడుతున్నావు? ఏంటి? మీరు సుఖపడిపోతుంటే నేను చావగొడుతున్నానా? ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లే లేరా? హలో, ఎవరైనా ఉన్నారా? కాస్త రండి, న్యాయం చేద్దురు. ప్రతి ఒక్కరికి తెలుసు, రోజు నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో. ఏ ఒక్కరూ వచ్చి నీ తరపున నిలబడి న్యాయం చేయరు. నీ మెళ్ళో తాళి కట్టాక ఎంత అన్యాయం అయిపోతున్నానో అందరికీ తెలుసు. ఓహో, అవునా? అవసరం లేదైతే నేను మీతో మాట్లాడక్కర్లేదు. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఆహా, ఎంత అదృష్టం నాకు. అదృష్టం? ఇక మీతో మాట్లాడకుండా ఉంటే మీకు అదృష్టం, సంతోషం అన్నీ ఉంటాయిగా. అలాగే ఉండండి. కానీ ఒకే ఒక్క మాట చెప్పుకుంటా. మరి ఇప్పుడే కదా మాట్లాడినన్నావు, మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావేంటి? ఈ ఒక్క మాట మాత్రం మాట్లాడతాను, చెప్పేస్తాను. మాట్లాడడం కూడా కాదు. ఏంటో అది? ఏం లేదు, నా శాలరీ మొత్తం మా నాన్నగారికి ఇవ్వాలనుకుంటున్నాను. సరే, ఇచ్చుకో. అది నాకు చెప్పడం ఎందుకు? నీ డబ్బు నీ ఇష్టం. ఇదేంటిది? నీ డబ్బు నీ ఇష్టమని ఇలా నీ డబ్బు నా డబ్బు అనకండి, నాకు నచ్చదు. అవునా?
మరి ఆఫీస్లో షాపింగ్కి నా డబ్బులు ఖర్చు చేశానని తిరిగిచ్చావు కదా, అప్పుడు నీ డబ్బులు నా డబ్బులని వేరు చేసి చెప్పావు కదా. అది వేరు ఇది వేరు. హ, అవునా? అక్కడ అది వేరు ఇది వేరు అనుకుంటే ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేసుకో. ఇక్కడ అది వేరు ఇది వేరు, నీ డబ్బు నీ డబ్బే, నా డబ్బు నా డబ్బే. నీ డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అనుమతి అడగాల్సిన పని లేదు, అసలు తెలియజేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు ఆఫీస్లో పనిచేశావు, ఆ పనికి నీ బాస్ జీతం ఇచ్చాడు. ఆ జీతాన్ని నువ్వు ఖర్చు పెట్టుకుంటావో, ఎవరికైనా ఇచ్చుకుంటావో, దాన ధర్మాలు చేసుకుంటావో, అది పూర్తిగా నీ స్వేచ్ఛ. మధ్యలో నేనెవర్ని? నాకు ఆ డబ్బుకి ఏ సంబంధం ఉంది? అది నీ డబ్బు, నీ డబ్బు, నీ ఇష్టం. అంతేలే. ఇక్కడ నా తరపున మాట్లాడడానికో నన్ను సపోర్ట్ చేయడానికో నా పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరనే ధైర్యంతోనే కదా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మీకు తలుంచి తాళి కట్టించుకున్న తర్వాత మీరెన్నన్నా పడాలి, చచ్చినట్టు పడుండాలి. ఇవాళ తిట్టారు, రేపు కొడతారేమో, కొట్టినా పడాలి కదా. ఏ, 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 ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతావు? నువ్వు ఏడ్చేంతగా నేనేం తిట్టానని? ఏం తిట్టారా? తిట్టినా మీకు గుర్తుండకపోవచ్చు గాని తిట్టించుకున్న నాకు బాగా గుర్తుంది. తలుచుకుంటేనే ఇంకా దుఃఖం పొంగుకొస్తుంది. ఇదిగో ప్లీజ్, దయచేసి అలా ఏడవకు. నాకు మాత్రం ఏడవడం సరదానా ఏంటి? మీరన్న మాటలు గుర్తొస్తుంటే ఏడుపు ఆటోమేటిక్గా తన్నుకొచ్చేస్తుంది. దుఃఖం ఆగడం లేదు. సారీ, నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. నువ్వు నా డబ్బులు అని తిరిగిచ్చేటప్పటికి నా ఈగో హర్ట్ అయింది. అంతే, మీకు ఈగోనే ముఖ్యం, భారీ ఎమోషన్స్ ముఖ్యం కాదు. అరే, నా ఈగోని పక్కన పెట్టి సారీ చెప్తున్నాను కదా, ఇంకా ఏడుస్తుంటే ఎలాగా? దయచేసి ఏడవకు. అనాల్సినవన్నీ అని సింపుల్ గా సారీ చెప్పేస్తే నా బాధ పోతుందా? తలుచుకుంటున్న కొద్దీ దుఃఖం తన్నుకొస్తుంది. చెప్తే అర్థం చేసుకోరు. అరే, మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే తలుచుకుంటున్నావు? విడిచిపెట్టేసేయ్. మర్చిపోదాం అనుకున్నా మర్చిపోగలిగే మాటలన్నారా మీరు? అయ్యో, అంత పెద్ద మాటలు నేనేమన్నానని? మీకు మాటలు చిన్నగానే అనిపించొచ్చు, తగిలిన నాకు తెలుస్తుంది కదా. సరే సరే, ఏదో పొరపాటున నోరు జారాను, అవేమీ మనసులో పెట్టుకోకు. మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడను. ఐఎమ్ సారీ. బాగా తిట్టేసి 3-4 సార్లు సారీ చెప్పినంత మాత్రాన బాధ పోతుందా? నీ బాధ పోవాలంటే ఏం చేయాలి? బాధపడుతున్న వాళ్ళని ఓదార్చడం కూడా చేత కాదు మీకు. సారీ చెప్తున్నాను కదా, ఇంకెలా ఓదార్చాలి? అయ్యో దేవుడా, ఓదార్చడం కూడా చేతగాని మొగుడిని ఇచ్చావేంటి దేవుడా నాకు. ఓదార్చడం అంటే ఏడుస్తున్న వాళ్ళ కళ్ళు తొడవాలి, దగ్గరికి తీసుకోవాలి, ఏదో లాలనగా 4 మంచి మాటలు చెప్పాలి. అంతే కదా? ఇదిగో ఇప్పుడే ఓదారుస్తా. ప్లీజ్ ఏడోకే, ఏడోకు. ఇదోకేనా? ఇంత దగ్గరికి తీసుకుంటే సరిపోతుందా? పర్లేదు, ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నా బానే ఉంటుంది. సరే. ఊరుకో. ఓకేనా? ఓకేనా అంటే ఓకే చేసుకోవాలి. నాకు అంతకంటే అర్హత ఎక్కడుంది? అర్హత గిర్హత అని మాట్లాడతావేంటి? అంతే కదా, అంటీ ముట్టినట్టు అలా దగ్గరికి తీసుకున్నారు. సరే, ఇంకొంచెం దగ్గరికి రా. ఊరుకో. ఇప్పుడు ఓకేనా? చూడు, ఇలా చిన్న చిన్న వాటికంతా ఏడుస్తూ ఉండకూడదు. ఎవరైనా చూస్తే నేను రాచి రంపన పెడుతున్నాను అనుకుంటారు. ఏదో ఇది రాత్రివేళ కాబట్టి, అది మన బెడ్రూమ్ కాబట్టి ఎవరూ చూడలేదు. అదే అమ్మా నాన్న చూసుంటే
నన్ను అనవసరంగా తిట్టుండేవాళ్ళు. అనవసరంగా తిట్టుండేవాళ్ళు అంటారు. మీరు ఏడిపిస్తేనే కదా నేను ఏడుస్తున్నా. నేను ఓదారుస్తున్నాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? సరే, ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి ఏడు పాపాలనుంది. కానీ నాకు బాగా దుఃఖం వస్తే ఐస్ క్రీమ్ తింటే తప్ప నాకు దుఃఖం ఆగదు మరి. ఐస్ క్రీమా? ఆ, అవును, ఒక్క ఐస్ క్రీమ్ తింటే తప్ప దుఃఖం తగ్గదు. ఇదేం దుఃఖం? ఆ, అదంతే. ఐస్ క్రీమ్ దుఃఖం, చాక్లెట్ దుఃఖం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవునా? అయితే ఒక్క నిమిషం ఉండు. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉందో లేదో, కనీసం చాక్లెట్స్ అయినా ఉండుంటాయి. వెళ్ళి అర్జెంట్గా పట్టుకొస్తా. మ్. ఈ మొగుళ్ళకి ఇంతే. సిన్సియర్గా ఉంటే నానా తిట్లు తిట్టి నోటుకొచ్చినట్లు అంటారు. ఇలాంటి మొండి మొగుడికి ఈ దొంగ ఎడుపులే కరెక్ట్. ఇదిగో ఐస్ క్రీమ్ లేదు, ఈ చాక్లెట్తో సరిపెట్టుకుంటావా? ఏం చేస్తావు? ఈసారికి చాక్లెట్ తోనే సరిపెట్టుకుంటా. నెక్స్ట్ టైం మాత్రం ఐస్ క్రీమ్ కంపల్సరీ కావాలి నాకు. సరే సరే, తప్పకుండా. నెక్స్ట్ ఏడ్చేటప్పుడు ఐస్ క్రీమే ఇస్తా. ఇప్పుడు ఇది తిని ఏడు పాపేవా? అలాగే. తిను. బాసుకు తెలిసిందో అసలు ఈ పెళ్ళే కానివాడు. జీవితాంతం నేను బాలబ్రహ్మచారిగా ఉండాల్సిందే. నన్ను బాలాడుకుంటాడు. ఈ సంబంధం ఖాయమయ్యేంత వరకు దయచేసి ఈ విషయం బాస్కు మాత్రం తెలియకుండా చూసుకోండి. అలాగే అన్నయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. సంపుతో మీ పెళ్లిని నేను ఖాయం చేస్తాను. అమ్మయ్యా, ఈ నెలకి నా జీవితంలోకి ఒక వెలుగొచ్చింది తల్లి. థ్యాంక్ యూ తల్లి. నాకు పెళ్ళి, నాకు పెళ్ళి. ఆహాహా. ఏంటి బ్రదర్, అర్జెంటుగా రమ్మన్నా? ఒక భారీ ఆఫర్ ఉంది, సరిగ్గా చేసేయగలవా? భారీ ఆఫరా? అవును, లోకల్ బిజినెస్ కాదు, పక్క రాష్ట్రాలకు పంపించాలి. పంపించగలవా? నువ్వైతే దీన్ని చేయగలవని నమ్మకంతో పిలిచా. మా వాళ్ళకు కొంచెం రిస్క్ అవుతుంది, అందుకని చేయడం లేదు. నువ్వు సరే అంటే అప్పచెప్తా, లేదంటే ఆల్టర్నేటివ్గా వేరే ఒకరిని చూస్తా. వద్దు బాసు. ఇంతకీ ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది? 5 లక్షల రూపాయలు. 5 లక్షలా? అవును, 30 లక్షల రూపాయలు సరుకు. ఇక్కడ నుంచి ఆ డంపుని జాగ్రత్తగా కర్ణాటక బోర్డర్కి తీసుకెళ్ళి అప్పచెప్పాలి. అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు అమ్ముకుంటారు. ఆ తర్వాత నీకు సంబంధం లేదు, ఆ స్టేట్కి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. బార్డర్ అంటే పోలీసులు చెక్ పోస్ట్లే ఉంటాయి కదా మరి. పైగా ఈ మధ్య భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. మరి 5 లక్షల రూపాయలు ఊరికే ఇస్తారా? వాళ్ళ కళ్ళు గప్పి తీసుకెళ్ళడం నీ వల్ల అవుతుందా అని అడుగుతున్నాను. సర్లే, నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావంటే అది నీ వల్ల అయ్యే పని కాదని తెలిసిపోయింది. నేను వేరే వాడిని చూసుకుంటాలే. అలా కాదు బ్రదర్, కాదని ఎవరు చెప్పారు? ఎలా చేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే నువ్వు చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఎప్పుడు పట్టుకెళ్ళాలి? ఇంకో 3 రోజుల్లో. ఓకే బ్రదర్. బ్రదర్, ఎలా పట్టుకెళ్ళాలి, ఏమైనా ఐడియా ఉందా? మొత్తం ప్లాన్ చేసి నేనే చెక్ పోస్ట్ దాకా వచ్చి అవతలకి దాటించి నీ చేతికిస్తాను. నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దువు గాని. అవన్నీ ఐడియాలు చేసి దాటించాల్సింది నువ్వు బ్రదరు. మేము ఐడియాలు చెప్పి నీ చేతికి డబ్బులు కూడా ఇస్తామయ్యా. ఎందుకు బాస్ అంత చిరాకు పడతావు? ఇదే ఫీల్డ్లో ఉన్నావు కదా, ముందు జాగ్రత్త చర్యగా ఏమైనా ఐడియాస్ ఇస్తావేమని అలా అడిగానంతే. ఆ ఐడియాలన్నీ ఆలోచించడం మాకు చేతకాకే కదా నిన్ను పిలిచింది. వీలైతే చూడు,
లేకపోతే వేరే ఎవరినైనా చూసుకుంటా. లేదు లేదు బ్రదర్, మళ్ళీ దీంట్లో మరో ఆలోచనలు పెట్టుకోకు. ఖచ్చితంగా చేస్తాను. 5 లక్షలు అంటున్నావు కదా, అడ్వాన్స్ ఏమన్నా ఇప్పిస్తావా? నీ చేతికి 30 లక్షల రూపాయలు సరికిచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తారా? మరి రవాణా చేయడానికి కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా బ్రదర్. ఆ ఖర్చులన్నీ నువ్వే భరించి ముందు సరుకు దాటించవయ్యా. సరుకు దాటించగానే నీ చేతికి డబ్బులు వస్తాయి. సరే బ్రదర్, ఎప్పుడు కలవమంటావు? ఎల్లుండి పొద్దున కలువు. సరుకు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. నువ్వు ఎలా తీసుకెళ్తావో నీ ప్లాన్ ఏంటో కూడా నాకు చెప్పు. సరే, నేను నీకు సరుకు తీసుకెళ్ళేటప్పుడు ప్లాన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హలో, ఏంట్రా బాలరాజు? బ్రదర్, పెట్ట ఎగురుకుంటూ వచ్చింది. చేస్తాడంట. సూపర్ రా. ఎప్పుడు? 3 రోజుల్లో. ఈలోపు కుదరదా? భారీ డంప్ అంటే మన దగ్గర స్టాక్ రెడీగా పెట్టుకుంటావేంటి? అన్నీ కలెక్ట్ చేయాలి. రావాలి, టైం పడుతుంది బాసు. సరే సర్లే. అలాగే బాస్. అక్క, ఆ ప్రణయ్ గాడు వచ్చాడంట. డంపుని తరలించడానికి ఒప్పుకున్నాడంట. వాడికి 5 లక్షల కమిషన్ మాట్లాడాడంట. 5 లక్షల కమిషన్ వాడి చేతికి ఇవ్వడానికి వాడుండాలి కదా. జైల్లో ఉన్నోడికి 5 లక్షలు ఎందుకు ఇస్తాం? ఆన్ ది వే వెళ్తూ దారిలో ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. అలాగే అలాగే. మళ్ళీ కాదంటే కన్నీళ్లు పెట్టుకుంటావు కదా. భార్య కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యతే మరి.